సాధారణంగా డాక్టర్ గారు సమ్మర్లో పుట్టిన పిల్లలు ఉంటారు, అంటే ఏప్రిల్ మే ఆ 2 నెలల్లో పుట్టినటువంటి పిల్లలకి ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం ఎవరో కూడా ఏసీలో పుట్టలేదు, అవును, ఏసీలో పెరగలేదు, అవును. సో కాలక్రమంలో మనకి ఏసీలో వచ్చింది, రైట్. కానీ అలాంటి పిల్లల్ని ఇప్పుడైతే ఏసీలో నుంచి బయటికి తీసుకురావట్లేదు. ఇది మంచిదా చెడ్డదా? ఏసీ అనేది చెప్పాను కదా మీకు, డీహైడ్రేషన్ సమ్మర్లో పుట్టిన పిల్లలకు ముఖ్యంగా విలేజ్లలో అందరికీ ఏసీలు ఉండవు, కానీ వాతావరణానికి ఇంట్లో ఉన్న వాతావరణానికి టెంపరేచర్ కనుక ఎక్కువైతే డీహైడ్రేషన్ అంటే ఇన్సెన్సిబుల్ లాస్, శరీరం నుంచి నీళ్లు ఆవిరైపోతాయి. ఆవిరైనప్పుడు వాళ్ళకు డీహైడ్రేషన్ వచ్చి డీహైడ్రేషన్ ద్వారా జాండీస్ వస్తుంది. ఆ జాండీస్ కూడా 20 కంటే తక్కువ ఉంటే ఏం కాదు, కానీ 20 కంటే ఎక్కువ ఉందంటే మన మెదడు మీద ప్రభావం చూపించి ఫ్యూచర్లో వాళ్ళకు డెవలప్మెంటల్ డిలే, తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు. ఇది వింటర్లో కూడా ఏసీలో మనం టెంపరేచర్ని కనుక హీట్ పెడతాం వింటర్లో, అదే కనుక సమ్మర్లో అయితే చలి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి 26 to 28 సెంటిగ్రేడ్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే బేబీకి శిశువుకు సరిపోతుంది. 27 degrees అనేది 28 అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏసీ ఉందా లేకపోయినా మనకు 28 డిగ్రీలు కనుక పిల్లలకి వాళ్ళకు ఒకవేళ విండోస్ ఓపెన్ చేసి కానీ లేక వాళ్ళకు ఓపెన్ ఎయిర్ అది లేకుండా ప్రాబ్లం లేకుండా ఉండి, లేకపోతే ఏసీ లేకున్నా ఫ్యాన్ తోటి కానీ లేకపోతే చెట్ల గాలితోటి కానీ వాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్ అయితే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.